ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి హైదరాబాద్లోని ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతంపై ఇరు నేతలు చర్చించినట్లు సమాచారం. జయశంకర్ భూపాలపల్లి మైలారంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు, అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి పాల్గొన్నారు. నాగర్ కర్నూల్లోని గుడిపల్లి రిజర్వాయర్ను మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. 26D కాల్వ పరిసరాల్లో మొక్కజొన్న పండే సమయానికి పొలాలు ఎండిపోవడం బాధాకరమన్నారు. మెదక్ జిల్లా రుస్తుంపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య భూ వివాదం తలెత్తింది. ఆ ఘటనలో బీఆర్ఎస్ కు చెందిన సర్పంచ్ భర్తకు గాయాలయ్యాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ నేతలు దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఆదివాసీ పర్ధాన్ సంఘం ఆధ్వర్యంలో ధర్మగురువు హీరా సుక్క జయంతి వేడుకల్లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షీషా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆదివాసులతో మమేకమై సంప్రదాయ నృత్యం చేశారు. ఖమ్మం జిల్లా వల్లభిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని మృతిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రధాన ఉపాధ్యాయుడు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్నేహితుడి చేతిలో పోలీస్ కానిస్టేబుల్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సుధీర్పై స్నేహితుడు సంతోష్ కత్తితో దాడి చేసి చంపేశాడు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. చైన్ స్నాచింగ్ చేసిన 24 గంటల్లో దొంగను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కిరణ్ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన తర్వాత అతని మెడలోని బంగారు గొలుసు తెంచుకొని నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారిగా డాక్టర్ అనిల్ కుమార్ విజయం సాధించారు. 175 మంది సభ్యుల్లో 153 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 61 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడ కూల్చేసిన హైడ్రాపై సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. ప్రహరీ గోడ వివాదంపై కోర్టు స్టే ఉన్నా ఎలా కూల్చివేస్తారని ఆయన ప్రశ్నించారు. ఏకాదశి పర్వదినంలో యాదగిరిగుట్ట ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు స్వామివారికి 1,00,000 పుష్పార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఆదివారం భద్రాచలంలోని పవిత్ర గోదావరి ఇచ్చే హారతిని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా గోదావరికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు వివిధ హారతులు అందిస్తూ మంత్రోచ్చారణలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.